చూపుతోనే చంపేస్తాను, చూపుతోనే చంపేస్తాను. ఒక తొన్ను తొంటే జీపు 20 feet 34 పై పడుతుంది. అది రజనీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు. కానీ ನಮ್ಮ బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యని తెలుగు జనాలు బాలయ్యగా చూడలేదు, ఆ ఎన్టీ రామారావు గారిని బాలయ్యగా చూస్తున్నారు. ఆ ఎన్టీఆర్ యుగ పురుషుడు ఏమైనా చేయగలరు కదా, ఆయన చేస్తారు. చాలా కోపిష్ఠుడు. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం స్థాన పెట్టర్రా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం స్థాన పెట్టర్రా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. ఓయ్ దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఊడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. మాసిన జుట్టు పన్నీరు పట్టేవారంటూ లేకుంటే తగ్గుతుందా తెల్లబరు. నీళ్లలోనే నిలిచి ఉతికేవారంటూ లేకుంటే నిలుచున్నా మన పరువు. ఏ పని ఎవరు చేస్తేనేమి వృత్తే మనకు దైవం అని బ్రహ్మం గారు నాడే అన్నారు. రిపీట్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. Okay. నీ గురించి ఎవరు అలా ఏమనుకుంటే ఏమి, ఈ చెవితోటి విన్న దాన్ని ఆ చెవిలోంచి వదిలేయి. మేఘం సాగుతున్నా కాకులు ఊగుతున్నా, ఆకాశానికి మలినాలేవి అంటుకోవని చెప్పి పూలవంతి పట్టి నీటి మధ్యలో ఉంచిన తేలుతుందో పైకి సోదరా.
అరే నిన్నే ఎవరో దూరం పెట్టినా నెట్టినా తెలిరారా పూల బంతిలా మిడుగురు పురుగులు ఎన్నెన్నున్నా పున్నమి నాటి జాబిలి చల్లే పండు వెన్నెల నాపగల్లవ్వ రిపీట్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం విరిసేనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా రిపీట్ నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టర్రా శబాష్ శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే